ఇతను మెరుపు వీరుడు. మెరుపులు పైన ఉంటే ఓ మెరుపు వీరుడు కిందకు దిగి వచ్చాడు. ఇదే చౌదరి బ్రదర్స్. ఎవరో చెప్పుకోండి చూద్దాం. ధనలక్ష్మి, విజయలక్ష్మి కాదు. నాగలక్ష్మి. అబ్బా కాదండి, నేను మీ లక్ష్మిని. ఏ దొంగ, ఏమిటి దాగుడు మూతలు? అబ్బా ఏంటండి మరి నువ్వు రాను తెల్లారింది ఇప్పుడే కదా, అప్పుడే మన బెడ్రూమ్ కి. అబ్బా ఎప్పుడు బెడ్రూమ్ చేసేనా, ఎప్పుడు కవిత్వాలే తప్ప కాస్త భార్యామణి గురించి కూడా ఒక్కసారి ఆలోచించవచ్చు కదా. లక్ష్మి, రేపు మన ఇంటికి జితేంద్ర వస్తున్నాడు. అతనికి మన జానకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయాలి. అవునా, నిజంగానా? అయినా ఇంత శుభవార్త ఇంత ఆలస్యంగా మీరు చెప్పండి. నిజంగా మన జానకి చాలా అదృష్టవంతురాలండి. లక్ష్మి, జితేంద్ర ఫోన్ చేశాడు. రేపు మంచి రోజట, రేపు వస్తానని చెప్పాడు. వచ్చేవాడిని కాదనటం భావ్యమా? అంతేనండి, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఎప్పటికీ ఆగదు. అది ఏ టైంలో జరగాలో ఆ టైంలోనే జరుగుద్ది అనుకోండి. ఆ పెళ్లి సంగతి సరే, ముందు మన సంగతి ఏమిటి? అబ్బా వదలండి, మీకు ఎప్పుడు అదే చేసనా? పెద్దబాబు లెజెండ్ మాత్రం ఎగ్జామ్ రాయడానికి స్కూల్కి వెళ్ళాడు. చిన్నబాబు కృష్ణ మాత్రం పండుకుంటున్నాడు. మరి ఈ లోపు శ్రీమతి గారు మా మీద కొంచెం ఇంకా కాసేపు దయ చూపిస్తే. ఇంకా అర్థం కాలేదా? అది కూడా నేనే చెప్పాలా? అబ్బా చెప్పమంటుంటే. చెప్పమంటావా? కలువ పువ్వు లాంటి ఆ కళ్ళు, చెంపలూరే మందారం లాంటి ఆ బొగ్గలు, తేనులూరే ఆ పెదాలు చూస్తుంటే నిన్ను గట్టిగా కౌగిలించుకోవాలని ఉంది. వదలమంటుంటే వదలండి. అంతేనా? ఇంకేమైనా ప్రోగ్రామ్ ఏమైనా పెట్టారా? ప్రోగ్రామ్ అంటే గుర్తుకొచ్చింది. మన బెడ్రూమ్ లో రాత్రి తెచ్చిన మల్లెపూలు త్వరగా రమ్మని గోల చేస్తున్నా. ఆగండి, మీరు మల్లెపూల వాసన వింటే నన్ను వదులుతారా? నా వల్ల కాదు బాబు, నా వల్ల కానే కాదు. 25 ఏళ్ళకే నా వల్ల కాదంటే ఎలా? మనం 60 ఏళ్ళు కాపురం చేయాల్సి ఉంది. ఇవన్నీ తప్పదు మరి. అదేం కుదరదు. ఇదిగోండి, బెడ్రూమ్ కొద్దు కానీ ఇక్కడే ఒక తీయని ముద్దిస్తాను, సరిపెట్టుకోండి. తప్పుతుందా? శ్రీమతి గారు ఆర్డర్ వేశాక శిరసా వహించాల్సిందేగా.
సొగసా సోలితో మజ మజదా పొంగే పరువాలు మధ్య చెడగా ఓ రంగ శ్రీరంగ ఎరుగాక సగని ఏకంగా కౌగిలిలో సుఖించని సుఖీ భవంత అచ్చంగా వెచ్చంగా మల్లె పూలు నలగని మెత్తంగా కొంట నగవి ముందు పాట పాడంగా హుషారులో ఒళ్ళు పుల్లి ఊయలు గదా వస్తున్నారు రాజకీయాన్ని వాళ్ళ గుప్పెట్ల రౌడీజాన్ని వాళ్ళ పాదాల కింద నీతిని న్యాయాన్ని ధర్మాన్ని వాళ్ళ కనుసైగలతో పాలిస్తున్న కర్నూలు కొండారెడ్డి అతని కొడుకు శివారెడ్డి. పాముకు తల విషం ఉంటుంది, తేలుకు కొండల విషం ఉంటుంది. ఈ దుష్ట దుర్మార్గులకు నిలువెల్ల విషమే. తెలుసా, ఒక చేపల పట్టుకునే నా కొడుక్కి టికెట్ కన్ఫర్మ్ చేశాడు. నువ్వేం చేస్తావో ఎట్లా చేస్తావో నాకు తెలియదు. నా కొడుక్కి టికెట్ కన్ఫర్మ్ కావాలి. నేను వాడి చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని ఉప్ప తిప్పల పెట్టైనా సీటు నా కొడుక్కి కన్ఫర్మ్ కావాలి. వాణ్ణి బదులాడతావేంది? మన ఒంట్లో ప్రవహించేది ఏమనెత్తురు. నా కత్తితో ఆ లక్ష్మీ నరసింహ తల నరికి నీకు కానుకగా తెస్తాను. కొండారెడ్డి, ఆవేశపడకు. ఆ లక్ష్మీ నరసింహ మహాముండి ఘటం. ఆ త్రిమింగళాన్ని పట్టుకోవడానికి నా దగ్గర ఒక పెద్ద చేపని వెరగా వేస్తాను. వాడిని మన దారికి వచ్చేటట్టు చేస్తాను. నువ్వు ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు నాకు తెలీదు. నా కొడుక్కి సీటు దక్కాలి. సీఎం రాశిలో ఉన్న వాడికి సీటు దక్కకపోతే ఈ కొండారెడ్డి బతకడు. బతికిన ఆడదాని లెక్కే. ఆవేశపడకు నాయన. అధిష్టానాన్ని అడ్డగించాను, సీటు సాధిస్తాను. బంపర్ మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేలందరినీ
నువ్వు సీఎం అయితే కల్లారా చూడాలని ఉంది బిడ్డ. నీ కోరిక తప్పక తీరుస్తాను నాయన. శబాష్ బిడ్డ, శబాష్. నమస్తే బావా. ఏం పని మీద వచ్చావు? అదే కొండారెడ్డి సీటు విషయం. జితేంద్ర, నా చెల్లెలు నీకెందుకు ఇచ్చానో తెలుసా? బుద్ధిగా కాపురం చేసుకుంటావని. 3 పిల్లల కన్నావు, సంతోషంగా బ్రతుకు. లేదు కల్తీ సారా కాస్తా, నకిలీ మందులు తయారు చేస్తా, పేద ప్రజల పొట్టలు కొడతానంటే మాత్రం ఊరుకోను, తలకాయ కోస్తా. నరసింహ, ఏయ్, ఈ జిల్లాలో పేరు పెట్టి పిలిచిన మొట్టమొదటి మగోడి నువ్వే. అయినా ఊరుకుంటున్నా. ఎందుకో తెలుసా? నా తోడ పుట్టిన దానికోసం. నీవు కోరుకుంటే నా 100 ఎకరాలలో నీకు వాటా రాసిస్తా. లేదు జనాన్ని తొక్కేస్తా, అడ్డంగా ఎదిగేస్తానంటే మాత్రం ఊరుకోను. బావా, నేను కొండారెడ్డికి మాట ఇచ్చాను. నీ పలుకుబడి ఉపయోగించి శివారెడ్డికి సీటు వచ్చేటట్టు చేస్తానన్నాను. ఇప్పుడు నువ్వు అది కాదంటే నా స్టేటస్ ఏమవుతుందో ఆలోచించు. నీ స్టేటస్ కోసం ఈ అమ్మాయికి జనానికి అన్యాయం చేయమంటావా? నీ పాపులారిటీ కోసం రిజర్వేషన్ కోటాలో మంజూరైన ఎమ్మెల్యే టికెట్ అమ్ముకోమంటావా? తప్పుడు సలహాలు చెప్తే ఆట వలుస్తా. నువ్వు తాట వలుస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ గాజులు తొడుక్కొని లేను, చీర జాకెట్ వేసుకొని తిరగడం లేదు. ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త జితేంద్ర అంటే ఏమిటో తెలుసా? జితేంద్ర, తప్పుడు నిర్ణయాలతో కోట్లు సంపాదించుకునే నీ ఆలోచనే మానుకో. లేదా నీవు తయారు చేసే సిమెంట్ మందుల ఫ్యాక్టరీలోనే నిన్ను సమాధి చేస్తాను. నీ చెల్లెలి మొగుండని కూడా చూడకుండా నన్ను అవమానిస్తున్నావు. నన్ను కాదని నీ చెల్లెలు ఎలా బాగుపడుతుందో నేను చూస్తా. చెల్లెలి సెంటిమెంట్ తో నాకు ఐటిమెంట్ రాయాలనుకుంటున్నావేమో. రాజకీయం నువ్వు తినే ఫుడ్ లో ఉందేమో. నా బ్లడ్ లో ఉంది, నా బ్లడ్ ఫుల్. లక్ష్మీ నరసింహ, నా బిజినెస్ ను దెబ్బ కొట్టవచ్చు, కానీ ఈ జిత్తుగాన్ని ఏమీ చేయలేవు. మా ఏరియాలో నాతో పెట్టుకుంటే సచ్చిన వాడికి 1 దండ, వాడి పెళ్ళానికి 100. అది మా పాలసీ. నీ గతి ఇంతే. దమ్ముంటే నన్ను గెలు. నాతోనే పందాన్ని దిగుతున్నావురా? రారా, పడుతుందో చూద్దాం. 100 మంది బాబు